పండితపుత్రుడు. పండితపుత్ర పరమశుంఠ అని తెలుగులో ఒక సామెత ఉంది. అలా అది ఎందుకు వచ్చిందో కానీ పండితుని కడుపున పుట్టే కొడుకు తెలివిలేని దద్దమ్మై ఉంటాడు అని అనేశారు అనుభవజ్ఞులు. అనుభవాలను పట్టే కదా సామెతలు పలుకుబడులు పుట్టేది. తండ్రి ఒక తరం వెనకటివాడు గనక కష్టం సుఖం అనుభవిస్తూ పెరిగినవాడు, చదువు విలువ జీవితం విలువ తెలిసినవాడు, శ్రద్ధాసక్తులతో చదువుకున్నవాడు, విద్య తెచ్చిన వినయంతో మంచి ప్రవర్తనను వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నవాడు అయి ఉంటాడు. కానీ ఆ తర్వాతి తరంలో పుట్టిన కొడుకు జీవితం తండ్రి అన్నీ అమర్చిపెట్టిన సౌకర్యాలు సంపద మూలంగా కొంచెం అహం చిన్నప్పటి నుంచి అతని వయసుతో పాటు అతనిలో పెరుగుతూ వస్తుంటుంది. దాంతో కష్టపడే ఒళ్ళు వంచి పనిచేసే అలవాటు లేక సోమరిగా మందకొడిగా తయారవుతాడు. తండ్రి సంపాదించిన డబ్బులు ఎక్కీ దక్కీ ఉన్నవాడైతే దురలవాట్లకు గూండాగిరికి కూడా పాల్పడి చెడు మార్గంలో నడుస్తుంటాడు. తండ్రి చదువుకున్న చదువు పట్ల, పొందిన జ్ఞానం పట్ల, సమాజంలో అతనికి ఉన్న పేరు ప్రతిష్టల పట్ల అస్సలు అవగాహన ఉండదు. కనుకనే పండితపుత్ర పరమశుంఠ అన్న మాటలు జనం నోళ్లలో ఓ నానుడిగా నానటం మొదలుపెట్టాయి. ఈ రోజుల్లో డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతాడు, కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడు అన్న మాటలు మనం తరచూ వింటూ ఉన్నాం. ఎందుకు అంటే జీన్స్ అని అంటారు. కానీ ఇది అందరి విషయంలోనూ నిజం కాదు. తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడిచే పుత్రులు ఉన్నారు, ఈ పండిత పుత్రులైన పరమ సుంటలు ఉన్నారు. డబ్బు మదం తలకెక్కి తండ్రి హోదా పరపతి తాలూకు కొవ్వు ఒంటికి పట్టి రాజకీయాల్లోనూ సినీ రంగంలోనూ ఉన్న పెద్దల రాజకీయ పండితుల పుత్రులు అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటూ నేరాలు ఘోరాలు చేస్తూ తండ్రికి తలవంపులు తెస్తున్నారు. దాంతో ఎన్నో దశాబ్దాల కృషి ఫలితంగా లభించిన తండ్రుల జ్ఞానం, పాండిత్యం, ఉన్నత వ్యక్తిత్వం అన్నీ ఒక పెద్ద ఈదురుగాలికి మహావృక్షం పడిపోయినట్టు పడిపోతున్నాయి. కొడుకు చేసిన పనులకు తండ్రి తలవంచుకోవలసి వస్తోంది. వాళ్ల పెంపకం ప్రశ్నించబడుతోంది. ఈ విషయాన్ని ఆ సుంటలు గమనించి సంస్కరణ దిశగా అడుగులు వేయాల్సి ఉంది. ధన్యవాదాలు.